చెప్పు. మక్తి మీ ఫైల్తో రెడీగా ఉన్నాడా? వాడి మీద ఒక కన్నేసుంచు. రేపు వాడికి కాల్ చేద్దాం. ఓకే? మాలేకుం అస్సలాం. వీడియోలో పడు. అరే మిజార్ సార్, మీరా? టైంకి వచ్చాను, లేదంటే కింద పడి ముక్కు పొగిలేదే. థ్యాంక్స్ ఫర్ సేవ్ మీ. కానీ దానికోసం మీ కేసులో ఏ హెల్ప్ నన్ను అడగొద్దండి. నేను ఆ విషయంలో ఏమీ చేయలేను. కుదురుతుంది, ఖచ్చితంగా కుదురుతుంది. అందులో 2 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇచ్చేవంటే ఈజీ అవుతుంది కదా. అప్పుడు కేసు ఈజీ అవుతుంది. ఆ తర్వాత మేమే మనీ లాండరింగ్ చేస్తున్నామని ఎటువంటి ఆధారం ఉండదు కదా. ఇదేమైనా మీకు కష్టమా? సారీ, నేనేం చేయలేను. ఎందుకు కుదరదు? సరే, ఎందుకు పనిచేస్తున్నారు? డబ్బు కోసమే కదా. నువ్వు ఈ పని చేసావంటే నీ కొడుకుని విదేశాల్లో చదివించవచ్చు, అలాగే నీ కూతురికి మంచి పెళ్లి చేయొచ్చు, అలాగే గుల్షి బర్నీలు ఇల్లు కూడా కట్టుకోవచ్చు. కానీ మీరు 1000 కోట్లు ఏమార్చింది నేను లేదని చెప్పగలనా? అది తప్పు. ఈ 1000 కోట్ల విషయం పైనే నా కొడుకుని విదేశాలకు పంపిస్తున్నాను. ఓ, మీరు అక్కడికి వెళ్ళి నిజాలంతా చెప్తారా? చెప్తాను. ఎందుకంటే నా గురించి నిజం తెలిసిన వాళ్ళు ఎవ్వరు ప్రాణాలతో లేరు. ఏమంటున్నారు? హమ్దు, ఇదిగో. సరే, నీ కెమెరా లెన్స్ అన్నిటినీ ఎందుకు నీ కిందే పాయింట్ చేసావు? కానీ పక్షులన్నీ పైన కొమ్మ మీద ఉన్నా కదా. అదెందుకంటే ప్రతిరోజు పొద్దున్న పక్షులు కొమ్మకి పైనే ఉంటాయి. కానీ మా గ్రూప్ ప్రెసిడెంటే ఇలా షూట్ చేయమని చెప్పారు. మరైతే అలా చేస్తే మొత్తం అడవంతా షూట్ అవుతుందా? అరే 10 mm లెన్స్ పెట్టాను. పూర్తి అడవి ఫుల్గా కవర్ అవుతుంది. అలాగా? అరే నువ్వు ఏం చేస్తున్నావు? ముందు వదులు. ఏంటి ఎందుకు నన్ను ఎక్కరిస్తున్నావు? సరే, ఓకే. హే, చూసి జాగ్రత్తగా దిగు. ఏది నీ చెయ్యవు? కమాన్, రా కిందికి రా. సరిగా నీ చెయ్యవు. నేనిప్పుడు ఎలా దిగను? నేనున్నాను కదా. దిగు. జాగ్రత్తగా దిగు. కమాన్. నేను పడిపోను కదా. లేదు, నీ చెయ్యవు. ముందు నీ చెయ్యవు. ఇస్తాను, నువ్వు ముందు దిగు. దిగు. అంతే. పద వెళ్దాం. సరే, ఇంకో కెమెరా ఎక్కడుంది? అక్కడుంది. వాళ్ళు ఇదంతా రికార్డ్ చేశారు. ఇలా చూడు, పోలీసులు మిమ్మల్ని మంచి వాళ్ళు అనుకుంటున్నారు. అనా, ముందు మీరు నన్ను లోపలికి పంపండి. నువ్వు వెళ్తే ఏం చేస్తావురా? ఇలాంటి వాళ్ళని పంపిస్తేనే ఆ పని మొత్తం పూర్తిగా నాశనం చేసి వస్తారు. మూర్ఖుడా, ఇప్పుడు సిస్టమ్ ఏంటో తెలుసా? వాళ్ళు ఈ విధంగా తప్పించుకొని వెళ్ళలేరు. ఇది నా పని, నేను చూసుకుంటాను. సరే, పదండి. బాయ్.
ఓ హలో. నా కెమెరా నీ బ్యాగ్లో ఉంది. కెమెరా మాత్రం కాదు మేడం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ బ్యాగ్ని నువ్వే పెట్టుకో, నేను తర్వాత తీసుకుంటాను. అలాగే ఇంకో విషయం, ఏంటి? రేపు నాకు ఈవినింగ్లోగా నువ్వు కాల్ చేయాలి. నేను వచ్చి తీసుకువెళ్తాను. సరే. సరే. బాయ్. 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 పుష్పో, పుష్పో, రెడీ అయిపోయావామా? వస్తున్నానమ్మా. ఈరోజు వంట ఏంటమ్మా? అన్నీ నీ కళ్ళ ముందే ఉన్నాయి కదా, చూడు. చాలు చాలులే, నేను తీసుకుంటాను. నేను వడ్డిస్తానుండు. తినేటప్పుడు మధ్యలో ఎందుకు నీళ్ళు తాగుతావు? కారంగా ఉందమ్మా. నీ కోపం ఇంకా ఎక్కువ అవ్వాలనే ఇలా చేశాను. పుష్పో వాళ్ళ అమ్మా నాన్న లాస్ట్ వీక్ కాల్ చేశారు. నీ గురించి, పుష్పో గురించి అన్నీ నాకు చెప్పారు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఒక జర్నలిస్ట్ అమ్మాయిని ప్రేమించగలవా? ప్రేమించి పెళ్లి చేసుకోగలవా? నీ గురించి ఏం తెలీదా? ఏమంటున్నారమ్మా? తనకి మొత్తం తెలుసా? సరే తెలుసుకొని, కానీ నాకు తను నచ్చింది. తనంటే చాలా ఇష్టం. దోనిక్ పూర్వశక ఎడిటర్ మిస్టర్ అలాదిన్ వాళ్ళ ఇంట్లోనే పోలీసు వాళ్ళు వెళ్లి అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ, పోలీసు వాళ్ళు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.